అన్నిటికంటే ముఖ్యంగా భూతాల మాయ శీర్షికన ప్రధానమైన వార్త కనిపిస్తోంది. నమస్తే తెలంగాణలో 1000 కోట్ల బిగ్ దందా, ఈసారి ఊరికి ఉత్తరాన అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. లియో మెరిడియన్ ఆస్తుల మీద కన్నేసిన బిగ్ బ్రదర్స్, బోమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. 2001లోనే దాదాపు 143 ఎకరాల్లో ఏర్పాటైన రిసార్ట్ 2002లోనే 55 ఎకరాలను ప్లాట్లుగా చేసి విక్రయం. నాడు చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన 300 మంది నేడు అధికార పార్టీ అండతో బినామీ కంపెనీ బిడ్డింగ్. ఫిబ్రవరిలో 66 ఎకరాలు పొందిన కంపెనీ సామాన్యుల ప్లాట్ల కబ్జాకు ముఖ్య నేత అనుచరుల కుట్ర అంటూ ఈ వార్త. తెర వెనుక ముఖ్య సలహాదారు మాజీ ఎంపీ, రోడ్డుకు అడ్డంగా గేటు ఏర్పాటు, అడిగితే దాడులు, దిక్కున్న చోట చెప్పుకోండని దౌర్జన్యం, రాత్రి వేళ గస్తీ, పోలీసుల వత్తాసు, వెనక పెద్దలున్నారని హితబోధలు, ఫిర్యాదుదారులనే పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్న వైనమంటూ ఈ కథనం మనం చూస్తున్నాం. సూపర్ కోఆప్ జోక్యంతో 7 ఎఫ్ఐఆర్లు, పట్టని పోలీసులు, నమస్తే తెలంగాణను ఆశ్రయించిన భూబాధితులు అంటూ ఈ కథనం కనిపిస్తూ ఉంది. బోమ్రాస్పేటలో దర్జాగా కాంగ్రెస్ పెద్దల భూ కబ్జా కొనసాగుతుందనే అంశాన్ని మనం చూస్తున్నాం. ఈసారి ఊరికి ఉత్తరాన ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో అత్యంత విలువైన భూములను కబలించే ప్రయత్నాలు, పన్నాగాలు కొనసాగుతున్నాయి. ఈ 1000 కోట్లకు సంబంధించిన భూమి వ్యవహారం ఇది. బోమ్రాస్పేట సమీపంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తుందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ అనుచరులు చేసిన అరాచకాలపై విచారణ జరుపుతున్న పోలీస్ అధికారి అంటూ పోలీసులు ఈ వ్యవహారంలో విచారణ జరుపుతున్న అంశానికి సంబంధించిన వివరాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఫోటో ఐటమ్లు కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. మొత్తం వ్యవహారం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక బీసీ బంద్లో పాల్గొన్నారని ఉద్యోగుల జీతంలో కోత వేసిన సంఘటన, అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మద్దతు అంటూనే వేధిస్తున్న రేవంత్ సర్కార్. మెహదీపట్నంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కట్, 700 మందికి పైగా 2000 వరకు జీతాలు కోత పెట్టిన సర్కార్ అంటూ ఈ కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనకు కీలకమైన అంశం నిన్న జరిగిన ఆందోళన పథం, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరాట పంథాను మనం చూస్తున్నాం. కమిషన్ల కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ ప్రధానమైన వార్త. కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో ఎండగడతామంటూ నిన్న పెద్ద ఎత్తున హైదరాబాద్లోని దాదాపు 20కి పైగా ఉన్న పారిశ్రామిక వాడలను బీఆర్ఎస్ శ్రేణులు సందర్శిస్తూ ఉన్నారు. నిజ నిర్ధారణ కమిటీని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలతో పాటుగా బృందాలను ఇటీవల పార్టీ ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దిశానిర్దేశం మేరకు పార్టీ శ్రేణులంతా కూడా కదం తొక్కుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిన్న మౌలాలీలోని పారిశ్రామిక వాడల్లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గారితో పాటు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు, ఇతర నేతలంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున పర్యటించి అక్కడ వాస్తవ విలువ, భూముల విలువ ఎంత ఉంది, ప్రభుత్వం ఇప్పుడు తెగనమ్ముతున్న భూమి కేవలం ఎస్ఆర్ఓ ధరలో 30%కే తెగనమ్మడంపై స్థానికులు ఏమనుకుంటున్నారు, వాస్తవానికి స్థానికుల అవసరాలు ఏ రకంగా ఉన్నాయి, ఓవైపు హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారుతూ ఉంటే హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్కు అందుబాటులోకి దశాబ్దాల తర్వాత అందుబాటులోకి వచ్చిన ఇంత విలువైన భూములను భవిష్యత్ తరాలకు అందించేందుకు ప్రజా ఉపయోగ అవసరాలకు వాడుకోవాల్సింది పోయి దాన్ని తెగనమ్మి ఆ ముసుగులో పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరతీస్తున్నారని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ అడుగడుగునా కూడా విఘాతం కలిగిస్తుందని వారంతా ఆక్షేపించిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములను అమ్ముకోవడమే అంటూ ఈ సందర్భంగా మధుసూదనాచారి గారితో పాటు ఇతర నేతలంతా కూడా మండిపడిన అంశం కూడా కనిపించింది. హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి పాలసీలను రూపకల్పన చేస్తే అవి పారిశ్రామిక అవసరాలను తీర్చేలాగా, పారిశ్రామిక విప్లవం కోసమో పరిశ్రమలను ఆహ్వానించేందుకు, పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఉండాలి తప్ప పరిశ్రమల భూములను అమ్మడం అనేది అత్యంత దారుణం. గతంలో పాలసీల రూపకల్పన అంతా కూడా పెట్టుబడులను ఆహ్వానించేందుకు జరిగితే ఇప్పుడు రూపకల్పన జరుగుతున్న పాలసీలన్నీ కూడా ప్రభుత్వ భూములను, అది కూడా విలువైన భూములను, వెలకట్టలేని ప్రభుత్వ ఆస్తిని, ప్రజా సంపదను ఈ రకంగా కొల్లగొట్టడం అత్యంత దారుణం అని చెప్పేసి నేతలంతా కూడా నిన్న కదం తొక్కిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. మధుసూదనాచారి గారితో పాటు జగదీష్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున నిన్న ఆందోళన కార్యక్రమాలు పాల్గొన్న సందర్భం ఆయన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ఈ హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉందని
డిమాండ్ చేశారు. మౌలాలి అలాగే నాచారం పారిశ్రామికవాడలో బీఆర్ఎస్ బృందాల క్షేత్రస్థాయి పరిశీలన, ప్రజలతో మమేకమై ప్రజల్ని కూడా కలిసి మాట్లాడి వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్న సందర్భం. ఈరోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగబోతోంది. ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు. క్షేత్రస్థాయిలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా పర్యటించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ వర్గాలు వెల్లడించిన సందర్భం మనం చూసాం. ఆ అంశానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇవాళ టీ న్యూస్లో కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికే ఈ మొత్తం వ్యవహారంపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చకు తెరలేపింది బీఆర్ఎస్. ప్రజల్లో కూడా ఈ మొత్తం వ్యవహారంపై చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. ఇక మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. కబ్జా కుట్ర వెనుక రాఘవ కన్స్ట్రక్షన్ అంటూ మరో కీలకమైన కథనం. బాధితుల ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసుల ఎఫ్ఐఆర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేని బుల్డోజర్లతో కూల్చివేతలు అంటూ ఈ కథనం కూడా మనం చూస్తున్నాం. భూ ఆక్రమణ సెక్షన్ల కింద పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేశారనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. నమస్తే తెలంగాణ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ ప్రతులు అంటూ ఏ రకంగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది, దానికి సంబంధించి పోలీసులు తీసుకున్న చర్యలకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ నమస్తే తెలంగాణ సంపాదించిందనే అంశం మనకు కనిపిస్తుంది. ఇది వట్టి నాగులపల్లి కబ్జా నిజం నిప్పుల పొంగులేటి బుకాయింపు అంటూ ఈ కథనం కూడా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అనేది నిన్న నమస్తే తెలంగాణ వెలుగులోకి తీసుకొచ్చిన అంశం మనం చూసినాం. పెద్ద ఎత్తున ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తీవ్ర దుమారం రేపిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అదే అంశానికి సంబంధించిన ఫాలో అప్ ఐటమ్ కూడా మనకి ఈరోజు కనిపిస్తోంది. మొత్తం వ్యవహారం ఏం జరుగుతోంది, పోలీసులపైన ఏకంగా చర్య తీసుకోవాలి, పోలీసు ఉన్నతాధికారిపైన చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారనే అంశం కూడా మనం నిన్న చూసాం. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. 12 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్కు సంబంధించిన వార్త. 3 DRG జవాన్ల వీరమరణం. ఛత్తీస్గఢ్ అడవుల్లో ఎదురు కాల్పుల సంఘటన కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కీలకమైన వార్తలు చూస్తున్నాం. కమిషన్ల కోసమే హిల్చ్ పాలసీ అంటూ మొత్తం ఆందోళన పథం ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తుందో అంశానికి సంబంధించిన వివరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసిందనే అంశంపై ఇప్పటికే మొత్తం వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెలుగులోకి తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఇది సంచలనం రేకెత్తిస్తున్న సందర్భం. వరుస కథనాలు మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా పర్యావరణాన్ని అలాగే ప్రజా ఆరోగ్యంతో కూడా చెలగాటమాడుతూ ఉన్నారు. ఓవైపు పరిశ్రమలు, హైదరాబాద్లోని పరిశ్రమలను పక్క రాష్ట్రానికి తరలించే కుట్రలు కూడా కొనసాగుతున్నాయనే అంశాన్ని కూడా ఇటీవల మనం చూసాం. దీనికి తోడుగా ఈ విలువైన భూములను ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వాడాల్సింది పోయి పూర్తిగా ఈ రకంగా తెగ నమ్మడం, అది కూడా కేవలం SRO రేట్లు 30% మాత్రమే అమ్మడం అంటేనే దీని వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని బీఆర్ఎస్ నేతలంతా కూడా నిన్న ధ్వజమెత్తారు. నాచారం పారిశ్రామిక వాడలో నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారితో పాటు ఇతర నేతలంతా కూడా అక్కడ నిరసన హోరెత్తిచ్చిన సందర్భం. భూస్కామ్కు సంబంధించిన ప్లకార్డులను పట్టుకొని వారంతా కూడా ఈ మొత్తం దోపిడీని వెంటనే ఆపేయాలి, దీనిపై నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా చేసిన సందర్భం కనిపించింది. దీంతోపాటు మౌలాలి పారిశ్రామిక వాడలో కూడా నిన్న నిరసనలు హోరెత్తిన సందర్భం. పెద్ద ఎత్తున ఆ పారిశ్రామిక వాడ దగ్గర బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వం వెంటనే ఈ మొత్తం పాలసీని రద్దు చేసి హైదరాబాద్లో విలువైన భూములను తెగనమ్మే ఈ మొత్తం పరంపరను, ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలకు మొత్తం విఘాతం కలిగిస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కనీసం దృష్టి లేకుండా ఈ రకంగా కేవలం భూములను తెగనమ్మడంపైనే ప్రభుత్వం అంతా దృష్టి సారించింది. వ్యవస్థ అంతా కూడా దానికోసమే పనిచేస్తుందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీలతో పాటు 420 హామీల అమలుపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయని ప్రభుత్వం భూములకు సంబంధించిన వ్యవహారంపై మాత్రం, భూముల అమ్మకంపై మాత్రం ఎప్పటికప్పుడు కేబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు, అనుయాయులకు దోచిపెట్టే ప్రయత్నాలు, పన్నాగాలు కొనసాగిస్తుందని నిన్న తీవ్ర స్థాయిలో ఈ నిరసన కార్యక్రమాన్ని హోరెత్తించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ గారితో నిన్న మారిషియస్ మంత్రి భేటీ అయ్యారు. ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. మారిషియస్కు సంబంధించిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి హంబాయ్ రాజన్ నర్సింగెన్ ఈయన నిన్న కేటీఆర్ గారితో స్పెషల్గా భేటీ అయ్యారు. హైదరాబాద్లోని కేటీఆర్ గారి నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సందర్భంలో సాధించిన అసాధారణమైన ప్రగతి ఏదైతే ఉందో, కేవలం 10 ఏళ్ల కాలంలో ఒక రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా కొట్లాడి తెచ్చుకున్న ఒక రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడానికి
దోహదపడిన విధానాల రూపకల్పన ఎట్లా జరిగింది, పాలసీల రూపకల్పన ఎట్లా చేశారు. ఓవైపు వ్యవసాయ విప్లవానికి నాంది పలుకుతూనే మరోవైపు పారిశ్రామిక రంగాన్ని ఈ స్థాయిలో రాకెట్ వేగంతో పరుగులు పెట్టించడం ఎలా సాధ్యమైందనే అంశంపై కేటీఆర్ గారితో మాట్లాడిన సందర్భం, అభిప్రాయాలు పంచుకున్న పరిస్థితి. దీంతో పాటుగా రానున్న రోజుల్లో కూడా కలిసి పనిచేద్దామనే అంశంపై కూడా వారిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ మారిషస్ మధ్య వాణిజ్య విస్తరణకు గల అవకాశాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన అవకాశం కావచ్చు, అలాగే పరస్పరం ఎలా సహకరించుకోవచ్చు, భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధికి అలాగే మారిషస్ అభివృద్ధికి పరస్పరం ఎలాంటి టర్మ్స్తో మనం ముందుకెళ్ళొచ్చనే ఆలోచనపై కూడా చర్చ జరిగినట్టుగా కనిపిస్తుంది. తప్పకుండా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో తెలంగాణ అనేది ఒక అద్భుతమైన అవకాశాల గనిగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, పారిశ్రామిక విప్లవానికి కేంద్ర బిందువుగా నిలిచిన నేపథ్యంలో ఇక్కడ ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా ఇలా రకరకాల రంగాలు సాధారణంగా ఒక రాష్ట్రంలో కావచ్చు, ఒక ప్రాంతంలో కేవలం ఒక రంగం మాత్రమే విస్తరణకు అవకాశం ఉంటుంది. బెంగళూరు వంటి ప్రాంతంలో మనం చూసాం కేవలం ఐటీ విస్తరణ మాత్రమే జరిగింది. ఇతర అనేక రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిశ్రమకు, ఒక్కో రంగానికి మాత్రమే కొంత ప్రాధాన్యత లభిస్తుంది. కానీ ఏకకాలంలో ఓవైపు ఐటీ, మరోవైపు ఫార్మా, ఇంకోవైపు మ్యానుఫ్యాక్చరింగ్, దీంతోపాటు సర్వీస్ సెక్టర్ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సమ్మిళిత సమగ్ర అభివృద్ధికి హైదరాబాద్ను, తెలంగాణను కేంద్ర బిందువుగా నిలపడం అనేది దేశానికి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఆదర్శం. తప్పకుండా ఇలాంటి మోడల్పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందనే దానిపై కూడా చర్చ జరిగినట్టుగా సమాచారం మనం చూసాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి ఆలోచనలతో రానున్న రోజుల్లో కూడా ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తుంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడం కావచ్చు, అలాగే భారీ స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టులను అనుకున్న లక్ష్యానికి ముందే కంప్లీట్ చేయడం, రైతులకు పూర్తి స్థాయిలో సాగునీటి కష్టాలు తీర్చడం, దీంతోపాటు కరెంటు కష్టాలను తీర్చేందుకు కూడా ఒక సమగ్రమైన ప్రణాళికల రూపకల్పనే కాదు, వాటిని అత్యంత పగడ్బందీగా అమలు చేసి దాన్ని ఏ రకంగా ముందుకు సాగించారనే మనం ఈ కథనంలో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మారిషస్ మంత్రి అలాగే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ గారి భేటీకి సంబంధించిన వివరాలు ఈరోజు అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని కీలకమైన అంశాలు కూడా మనం చూద్దాం. బీజేపీ చట్టానికి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో మద్దతు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చట్టాలకు కాంగ్రెస్ సర్కారు కనీసం సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా దీనికి మద్దతు ఇవ్వడం అనేది తెలంగాణ రాష్ట్రానికి, అన్నిటికంటే ముఖ్యంగా విద్యుత్ రంగానికి పెను ప్రమాదం పొంచి ఉందనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బీజేపీ విధానాలకు కాంగ్రెస్ పరోక్ష మద్దతు. ప్రైవేటుకు చుట్టంలా కొత్త విద్యుత్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈ చట్టంతో అనేక నష్టాలు, డిస్కంలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా వాటి మనుగడగా మారే పెను ప్రమాదం పొంచి ఉంది. ఒక డేంజర్ జోన్లోకి డిస్కంలన్నీ కూడా వెళ్ళే ప్రమాదం పొంచి ఉందనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి చట్టంపై రాష్ట్రం గప్చుప్, అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయని వైనం అంటూ ఈ కథనం కనిపిస్తుంది. వాస్తవానికి ప్రైవేటు రంగానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేయడం అంటే ప్రైవేట్ కంపెనీలకన్నిటికీ కూడా ఇక రెడ్ కార్పెట్ పరిచినట్టే. ఇప్పటికీ మనం చూస్తున్నాం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి టాటా పవర్ కావచ్చు, టొరెంటో కావచ్చు, రిలయన్స్ వంటి కంపెనీలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రవేశిస్తున్నాయి. టాటా పవర్ ముంబై, అలాగే ఢిల్లీ, అజ్మీర్, ఒడిశా, టొరెంటో పవర్ ఏమో సూరత్, రిలయన్స్ కంపెనీ ఏకంగా ముంబైలో విద్యుత్ రంగంలో అప్పుడే అడుగులు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. వారి ఆధీనంలోకి అంతా వ్యవస్థ అంతా వెళ్ళిపోతున్న సందర్భం. ఈ చట్టం కనుక ఒకవేళ అమల్లోకి వస్తే మొత్తం ఈ కంపెనీలు మన దగ్గర కూడా అనేక ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ పొందిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అంశం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ డిస్కంలకు పూర్తిగా ఉరితాళ్ళు బిగించే అంశం ఇది. ప్రైవేటు డిస్కంలకు రెడ్ కార్పెట్ పరిచే ఈ మొత్తం కొత్త విద్యుత్ చట్టం ఏదైతే ఉందో ఇది తెలంగాణకు పెను సవాళ్లను విసిరబోతుంది. రానున్న రోజుల్లో రాయితీలు కావచ్చు, దీంతోపాటు ఉచిత విద్యుత్కు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అనేక రకాల సంస్కరణలు ఏవైతే తెలంగాణ గతంలో సాధించి నాణ్యమైన విద్యుత్తును రైతులకు అలాగే ప్రజలకు కూడా, రైతులకు ఉచితంగా ప్రజలకు కూడా అందుబాటు ధరలో అందిస్తున్న విద్యుత్తును రానున్న రోజుల్లో ఇలాంటి చర్యల వల్ల పెద్ద ఎత్తున ప్రజలపై భారం మోపే ప్రమాదం కూడా పొంచి ఉంది. దీంతోపాటు అందించే రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో రద్దయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందనే అంశం కూడా మనకు కనిపిస్తోంది. సబ్సిడీలు ఎత్తివేసే అవకాశం చాలా దారుణంగా కనిపిస్తోంది. ప్రైవేట్ లైసెన్స్ వ్యవస్థ వస్తే పూర్తిగా విద్యుత్ సరఫరా వ్యవస్థ అంతా కూడా మారిపోయే పెను ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా దీనిపై అప్రమత్తం కావాలనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఈ కథనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షిలో రూపాయి 90కి జారిపోయి కొత్త జీవితకాల కనిష్ట స్థాయికి
పడిపోయిందనే కథనం మనకు కనిపిస్తూ ఉంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి రోజు రోజు కూడా బక్క చిక్కిపోతుందనే అంశం. దీంతో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులపై పెనుభారం పడబోతుందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అమెరికా వంటి దేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజుల భారం కూడా పెరగబోతోంది. ఆ తల్లిదండ్రులపై ఆ భారం మరింతగా పెరగబోతుందనే అంశం కూడా కనిపిస్తుంది. దీంతోపాటు దీని ఇంపాక్ట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కూడా పెద్ద ఎత్తున ఇతర ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ధరల పెరుగుదల కూడా ఎట్లా ఉంటుందనే దానిపై కూడా ఇప్పటికే ఆర్థిక రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో బీసీ కోటా జెమెక్స్ మార్క్ 2 ఇయర్ కాంగ్రెస్ రూల్ అంటూ బీసీ కోటాను అమలు చేసే విషయంలో కాంగ్రెస్ సర్కారు వరుసగా చేసిన ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రతి నిర్ణయం కూడా ఏదో రకంగా అటు న్యాయస్థానాల్లో కావచ్చు ఇటు అనేక రకాలుగా ఆగిపోయింది తప్ప దీన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ప్రామిసెస్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీ శీర్షికన ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ద గవర్నమెంట్ పుష్డ్ కమిషన్స్ బిల్స్ ఆర్డినెన్సెస్ దట్ కుడ్ నాట్ విత్స్టాండ్ కాన్స్టిట్యూషనల్ స్క్రూటినీ. రాజ్యాంగపరమైన స్క్రూటినీని తట్టుకొని నిలబడడంలో ఈ మొత్తం పరిణామాలన్నీ ప్రభుత్వం చేసిన ప్రతి అడుగులు కావచ్చు ప్రతి చర్యలన్నీ కూడా నిలబడలేదంటే బయటపడుతుంది. ప్రభుత్వం ఏ రకంగా కూడా బీసీ కోటాను అమలు చేయడంలో విఫలమైందంటే దానిలో చిత్తశుద్ధి లోపమే ప్రధానంగా ఉంది. కాంట్రడిక్టరీ జీవోస్ రెడ్యూస్డ్ కోటా ట్రిగర్డ్ ప్రొటెస్ట్ అక్రాస్ తెలంగాణ అంటూ ఇచ్చిన జీవోలు గతంలో ఇచ్చిన జీవోలను తామే మరోసారి కాంట్రడిక్ట్ చేసుకునే విధంగా మళ్ళీ జీవోలు ఇచ్చి చివరికి కోటాను పూర్తి స్థాయిలో గతంలో బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన కోటాను కూడా పూర్తిగా తగ్గించి దాన్ని కేవలం కొన్ని జిల్లాల్లో అయితే కేవలం సింగిల్ డిజిట్కు పరిమితం చేయడంపై బీసీ సంఘాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశాయి, ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తమకు చేసిన అన్యాయంపై తప్పకుండా గుణపాఠం చెప్తామని బీసీ సంఘాల నేతలు నిరసనలు హోరెత్తించిన అంశం. అలాగే రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి క్లెయిమ్డ్ ఇన్ అదర్ స్టేట్స్ దట్ తెలంగాణ హ్యాస్ ఆల్రెడీ గివెన్ 42% కోటా అంటూ ఈ కథనం ఈ అంశం కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణలో అమలు కాకపోయినా అమలు చేయకపోయినా ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అమలైపోయిందని చెప్పేసి బీహార్ వంటి రాష్ట్రంలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా చెప్పుకొని తెలంగాణ ప్రజలను వంచారు. తెలంగాణలో అమలు చేయకుండానే మీరు ఏ రకంగా దీన్ని క్లెయిమ్ చేస్తారనే అంశం కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బీసీ కమిషన్ ఫ్లాగ్డ్ ఫ్యాక్చురల్ ఎర్రర్స్ ఇన్ జీవో 46 అంటూ బీసీ కమిషన్ కూడా జీవో 40 తప్పులు దొర్లాయని చెప్పేసి ఏకంగా కమిషనే తప్పుపట్టిందంటే మనం దాన్ని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఈ కథనంలో ప్రధానంగా తెలంగాణ టుడే హైలైట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.